హాయ్ హలో హౌ ఆర్ యూ టుడే మార్నింగ్ మేడం వాళ్ళ ఇంటికి నేను వర్క్కి వచ్చాను ఫేషియల్కి. మేడంకి నాకు 22 ఇయర్స్ నుంచి ర్యాప్ అంటే నేను గుంటూరు వచ్చి ఇప్పటికి 22 ఇయర్స్ అండి. 22 ఇయర్స్లో మేడమ్స్ అందరితో నేను చాలా ఎలా ఉంటానంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఉంటాను. వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉంటా. నాకంటే పెద్దవారి తక్క అనుకుంటా, ఇలా మేడం అనుకుంటా, అలా పిలుచుకుంటా. అసలు వాళ్ళతో ఉన్న ర్యాపింగ్ అసలు మనం పక్కా చెప్పక్కర్లేదు అనుకోండి. ఎలా ఉంటాం అనేది మేడము వాళ్ళ ఇళ్ళలో నేను ఉండే విధానం వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మనం ఎక్కడ ఏది ఇదవ్వను. ఇప్పటికి మేడం వాళ్ళతో మేడం ఏ ఫేషియల్ కావాలంటే మేడం ఇంకా నాకు కంటిన్యూ మేడం ఈరోజు ఏ ఫంక్షన్ ఉంది మేడం అంటే దానికి ఇది కాదు మేడం ఈ ఫేషియల్ చేయించుకోండి, ఇది కాదు ఇలా చేయించుకోండి అని చెప్తాను. మేడం వాళ్ళు ఎవరైనా నేను చెప్పింది కొంచెం వింటారు. అది కాదు మేడం ఇలా చేయించుకోండి మేడం బాగుంటుంది అంటే పర్లేదు సార్ తెలుసు నీకంటే మాకు ఎక్కువ తెలుసా అని చెప్పి చక్కగా చేయించుకుంటారు. ఆ భరోసా నా మీద వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు. చాలా పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి. అంటే ఆ నమ్మకం వాళ్ళలో ఉందండి. నేను ఏ ఫేషియల్ చేయించుకోమని ఎక్కడికి వెళ్ళారు, ఏ టూరు ఎండ్లోకి వెళ్ళారా, అది వెళ్ళారా, ట్యాన్ పట్టింది అలా పట్టింది అని చెప్పి ఫేషియల్ చేయించుకుంటారు. కానీ వాళ్ళు మనకి ఇచ్చే మనం రెస్పెక్ట్, వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్టు అది హోమ్ సర్వీస్కి వెళ్తే నేను సిగ్గుపడినండి. నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను జర్నీ జరిగి 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నేను బ్రేక్ ఇచ్చాను. 2 ఇయర్స్ బ్రేక్ ఇచ్చి 27 ఇయర్స్ నుంచి నేను ఇదే హోమ్ సర్వీస్ ఫీల్డ్లోన. పార్లర్ లేదని కాదు, పార్లర్ ఉంది. పార్లర్ లేక కాదు. కానీ నాకు ఆ మేడమ్స్ ఈ మేడం అని కాదు, గుంటూరులో ప్రతి ఒక్క మేడం ఇలా కాదు ఇదండి అని నేను చెప్పి వాళ్ళందరికీ నేను చెప్పగలుగుతాను. ఈ ఫేషియల్ చేయించుకోండి అని, అది చేయించుకోండి అని. ఎవరితో అయినా నేను మేడం అందరితో నేను బాగా మంచిగా ఉంటాను. ఆ ప్రాబ్లం ఏం లేదు మేడం వాళ్ళకి నాకు ఇలాగా. అలా కాదండి ఏదైనా నేనేమైనా నష్టపోతున్నాను అంటే నాలో నేను ఇదవుతాను. కానీ మేడం కొంచెం